లో ఏ గలీజ్ దందా జరిగినా సరే దాంట్లో కల్వకుంట్ల టిల్లు హస్తం ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ క్రైమ్స్ లో కూడా టిల్లు హస్తం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఉన్న వారంతా చిన్నదొర దోస్తులే. హీరో దగ్గుబాటి రాణాకు కేటీఆర్ మంచి ఫ్రెండ్. ఆయనకొచ్చిన మిస్టరీ పార్సిల్ కేసులో రాణాను కేసు నుంచి బయటపడేసింది కూడా టిల్లునేనని టాలీవుడ్ లో చెప్పుకుంటారు. ఇక ప్రకాష్ రాజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయనది బీఆర్ఎస్ పార్టీనే, కాకపోతే బయటకు చెప్పుకోడు. కేటీఆర్ కు కేసీఆర్ కు చాలా దగ్గర. ఆయన కూడా రాణాతో కలిసి ఏకంగా జంగ్లీ రమ్మీ అనే గలీజ్ గేమ్ ను ప్రమోట్ చేసి ఇరుక్కుపోయాడు. ఇక విజయ్ దేవరకొండకు మొదటి నుంచి కేటీఆర్ దోస్తు. ఒకే సామాజిక వర్గం అనే సింపతి ఉంది. లైగర్ సినిమా పెట్టుబడుల్లో కల్వకుంట్ల కవిత కూడా ఉందని టాక్. అంతేకాదు ఆ సినిమా పెట్టుబడుల్లో మొత్తం బ్లాక్ మనీ పెట్టారనే ఫిర్యాదు కూడా అధికారులకు అందింది. ఐటీ అధికారులు కూడా విజయ్ దేవరకొండతో పాటు దర్శక నిర్మాతలను కూడా ప్రశ్నించారు. ఇక గులాబీ పార్టీకి సానుభూతి పరురాలు మంచు లక్ష్మి. ఆమె కూడా ఒకటి కాదు రెండు కాదు చాలా దగుల్బాజీ యాప్లను ప్రమోట్ చేశారు. గుర్తును గుర్తుంచుకోమంటూ డాన్స్ చేసిన యాంకర్ శివజ్యోతి కూడా ఎంతో మంది అమాయకుల జీవితాలు నాశనమయ్యేలా చేసింది. దొంగ యాప్లను ప్రమోట్ చేసి అమాయకుల రక్తం దారపోసి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకునేలా చేసింది. తాను మాత్రం యాప్లను ప్రమోట్ చేసి తెగ వెనకేసింది. ఈమె కూడా మరికొద్ది రోజుల్లో పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఖాయం. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నేరాల్లో ఇరుక్కున్న వారంతా గతంలో బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని కారుకు ఓటేయమని స్టెప్పులేసిన వారే. వీళ్లందరికీ రింగ్ లీడర్ కేటీఆర్. మామూలుగా బీఆర్ఎస్ సర్కారుంటే వీళ్లంతా దర్జాగా తమ దందాను సాగించేవారు. ఎందుకంటే టాలీవుడ్ ఫ్రెండ్స్ మీద ఈగ వాలినా కూడా కేటీఆర్ తట్టుకోలేడు. ఈ నీచులు మాత్రం కాసుల కక్కుర్తి కోసం అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉండడంతో వీళ్ల పప్పులు ఉడకడం లేదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ టెర్రరిజంతో సమానం. ఇది ఫైనాన్షియల్ మాఫియా అని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. వీళ్లందరినీ జైలుకు పంపాలని పోలీసులను కోరారు. దీంతో టిల్లు ఫ్రెండ్స్ కి జైలులో చిప్పకూడు గేమ్ తప్పదు.